ఇప్పుడు ఇంతవరకు కనుమరుగై ఉన్న ఆ గొర్రె పిల్ల అబ్రహాముకు కనబడ్డం మొదలయ్యింది. దేవునికి స్తోత్రం. వెంటనే ఎక్కడయ్యా గొర్రె పిల్ల అంటే నీ వెనకాలే ఉంది అని వెనకకు తిరగగానే వెనకాల పొదల్లో చిక్కుకున్న గొర్రె పిల్ల అబ్రహాముకి కనబడ్డది. అరే, ఇప్పుడు దాకా ఇక్కడే తిరిగాం కదరా, ఇక్కడే కదా రాలేరు, ఇప్పుడు దాకా కనబడిన గొర్రె పిల్ల ఇప్పుడు అబ్రహాము కనబడుతుందంటే కారణం ఏంటో తెలుసా? అబ్రహాము యొక్క విశ్వాసం కనుమరుగై ఉన్న గొర్రె పిల్లను కళ్ళెదుటకుండా నిలబెట్టగలిగింది. దేవునికి స్తోత్రం. కొండ కింద విశ్వాసంతో మొదలెట్టిన ప్రయాణం కొండ దగ్గరికి వచ్చినప్పుడు అదే విశ్వాసం దేవుడు అడిగాడు, దేవునికి ఇచ్చేయాలి. ఆ అబ్రహాము యొక్క విశ్వాసము కనుమరుగై ఉన్న గొర్రె పిల్లను అబ్రహాముకు కనబడేలాగా దేవుడు చేశాడు. ఇప్పుడు చెప్పండి, అదృశ్యమైన వాటిని చూడాలంటే ఏముండాలి?